హాయ్ అండి, రైతు సోదరులకు నా నమస్కారం అండి. ఈరోజు మనం ఈ బీపీటీ ఊరి గురించి అయితే తెలుసుకుందామండి. అంతా కోతకైతే వచ్చేసి ఉంది. దీని కోతకి ఎన్ని పుట్లు పండుతుందా, మొగతా కయ్యోళ్ళు ఈ బీపీటీ వరి వేసిన వాళ్ళు దానివల్ల లాభం వస్తుందా ఈ రబీలో, ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి. ఈ బీపీటీ వరి అయితే ఈ రబీలో చాలా రైతుల్ని చాలా నష్టం అయితే కలిగజేస్తుందండి. బీపీటీ వరి దేనివల్ల అంటే, ఇది ఫస్ట్లోనే నారులోనే కొడుకులైతే కొడుకులు ఈనేసింది. తర్వాత నాటు వేసినప్పుడు కొడుకులు ఈనేసి తర్వాత ఒక గంటకు వచ్చేసి అమ్మడెమ్మడి ఒక ఐదారు లేకపోతే 10 కొడుకులు కూడా గంటలు కూడా ఉన్నాయండి. ఈనేసిన వల్ల ఈ పైరైతే ఇంకా గంటకి ఎన్ని కంకులు వస్తాయండి. అందువల్ల దిగుబడి అయితే చాలా వరకు తగ్గిపోయిందండి. తర్వాత వచ్చేసి ఈ కుళ్ళు తెగులు కూడా చాలా నష్టపరిచింది ఈ బీపీటీలని. కుళ్ళు తెగులు తర్వాత వచ్చేసి ఈ కొడుపుల వల్ల, కుళ్ళు తెగుల వల్ల ఈ బీపీటీ వరి వరకు రైతునైతే చాలా నష్టపరిచిందండి. ఎక్కువగా ఇది ఇప్పుడు కొంతమంది బీపీటీ వరి అయితే కోసారండి. పక్కన ఇది ఎకరాకి 3 పుట్ల ఏదువులు అయినాయంట. 3 పుట్ల ఏదువులు, మూడన్నార్లు అయితే అయినాయంట. ఆ మూడన్నార్లు అయినప్పుడు రైతుకి ఎంత లాభం వస్తుందా, రైతు అనే వ్యక్తికైతే తెలుసద్దండి. దాని గురించి రైతు ఎంత పెట్టుబడి పెట్టాడా, దాంట్లో నుంచి మనకి ఎంత లాభం వస్తుందా ఆ రైతుకైతే తెలుసు. అలాగే మీకైతే ఆ వీడియో కూడా చేస్తాను. వీడియో అంతకుముందు చేస్తున్నాను, తర్వాత కూడా చేస్తానండి ఆ వీడియో కూడా. అంటే ఒక ఎకరాకి ఎంత ఖర్చు, దాంట్లో నుంచి ఎంత లాభం వస్తుందా, రైతుకి ఎంత మిగులుతుందా ఆ వీడియో కూడా చేస్తాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో అదే వస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈ 3 పుట్లు మూడున్నరలు అట్టయితే అవుతున్నాయంట. ఈ మూడున్నరలు అయినా కూడా మొగతా కయ్య కౌలు రైతులు 3.5 పుట్లో 1.5 పుట్టి కౌలు పోతే మిగిలేది 2 పుట్లు అండి. ఈ 2 పుట్ల వల్ల 2 పుట్లు మనకి ఈ మందులకి, పిండిలకి, తర్వాత నారాత ఖర్చులకి, ట్రాక్టర్లకి, తర్వాత పైరు కోసే మిషన్లకి, ఒడ్లు తోలే ట్రాక్టర్లకి ఎంత ఖర్చు ఒక్కసారి ఆలోచించండి. అదే రైతుకే తెలుసు. ఈ 2 పుట్లలో అదీగాక రేట్లు కూడా చాలా తగ్గిపోయినాయండి. చాలా వరకు తగ్గిపోయింది. బీపీటీలకి రేట్లు తగ్గినాయి, తెగులు జాస్తి అయిందండి ఈ సంవత్సరం. అమ్మడెమ్మడి అసలు బీపీటీలు అంటేనే గ్యారెంటీగా 5 పుట్లు అయితే పండుతాయండి బీపీటీలు. అందుకని రైతు ఈ బీపీటీ ఊరిని ఎంచుకుంటారండి ఈ రబీలో. ఈ సంవత్సరం మటుకు మూడున్నరలు అయితే అవుతున్నాయండి. ఈ కౌలు రైతులకు మటుకు 2 పుట్లు అయితే మిగులుతున్నాయి. ఈ 2 పుట్లలో ఈ ఖర్చులు తీసేస్తే రైతుకి ఏం మిగిలే అవకాశం కూడా లేదండి ఈ సంవత్సరం వరకు. చూడండి, కొడుపులు చూడండి ఎలా ఈనేస్తున్నాయి, పండిపోయి ఈ కంకెలు అయితే పండిపోయి, ఇంకా కొడుపులు అయితే చూడండి, ఇంకా కూడా పిలకలకు కూడా ఏంతున్నాయండి కొడుపులు. ఈ మధ్యలో మళ్ళీ కుళ్ళు తెగులు గంట ఎండిపోవటం, ఈ కుళ్ళు తెగులు మళ్ళీ. రైతు ఇంకేమి లాభం పొందుతాడు ఒకసారి ఆలోచించండి. ఈ గంటకు చూడండి ఎన్ని కొడుకులేనండి చూడండి.
మొత్తం కొడుకులే. ఈ బీపీటీ వేసిన రైతులు చాలా నష్టపోతున్నాడండి ఈ సంవత్సరం. రేట్లు తగ్గిపోయినాయి, ఈ తెగుళ్ళు జాస్తి అయిపోయినాయండి. పండిపోంది, ఇదైతే పండిపోంది. గంట ఏమో అలే కానీ గంట పైకి వచ్చేలేకే కంకులు చూడండి, కిందేమో అలే కానీ గంట అండి, పైకి వచ్చేలేకే ఏమీ లేవు. ఈ కొడుపులు కులి తెగుల వల్ల గట్టిగా లెక్కేస్తే గట్టిగా ఒక 10 కంకులు ఉంటాయండి ఒక గంటకి. అమ్మిడి ఇవన్నీ లెక్కేసినా కూడా 150 160 పిలకలు ఉంటాయి గంట అంతా. కంకులు పైకి వచ్చేలేకే 10 కంకులు ఉన్నాయండి. ఈ బీపీటీ పరిస్థితి ఇలా అయితే ఉందండి. కౌలు రైతులు అయితే బీపీటీ వరి వేసిన వాళ్ళు చాలా అయితే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మీకు ఎకరాకి ఎంత పెట్టుబడి రైతు ఎంత పెట్టుబడి పెడతాడా, పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పొలంలో ఎంత లాభం వస్తుందా, తర్వాత ఎంత నష్టపోతాడా రైతు ఒక్క ఎకరాకి మీకైతే తెలియజేస్తానండి. ఎంత పెట్టుబడి, ఎంత ఖర్చు, ఇవన్నీ ఎంత లాభం అన్నీ మీకైతే తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకైతే అందిస్తానండి. సరేనండి, ఇలాంటి వ్యవసాయం వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నాకు సపోర్ట్గా నిలుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. బాయ్.